అంటే ఇంతమంది త్యాగాలు, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా గూడా ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళే. 'మారోజు వీరయ్య' అయితేనేమి, 'బెల్లి లలితక్క' వీళ్ళందరూ గూడా. ఇంకా ఆ ప్రాంతం నుండి ఇంకా అణచివేతకు గురైతూ అంటే మొన్న ఈ మధ్య కాలంలో ఒక యాదవ బిడ్డకు నల్గొండ జిల్లా నుండి ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి యూరిన్ తాగిపించినటువంటి ఘటన నల్గొండ నుండి. ఇంకా గూడా ఇదే అణచివేతల నల్గొండ ఉంది. దీనికి కారణం ఏందంటే ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నా. ఎలాగైనా సరే నేను బతికుండాలనేటువంటి ఆలోచనే వాళ్ళని బతుకున్న శవాలు చేసి పెడుతుంది. నేను మొన్న పాటలు చెప్పిన ఇంటర్వ్యూ చెప్పిన నేను ఏందది, పురుటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడక, అయ్యో ఎవరు వస్తారయ్యా మీ వెనక. మీరు అడిగిన ప్రశ్న కూడా నేను ఆ పాటలు రాసిన. ఏమని, స్వార్థాల లోకము సస్తమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఇవన్నీ స్వార్థం అనుకుంది. నేను బతుకుంటే సాల్వై కుక్కను నక్కను ఏదో బతుకుంటే సరిపోయా. స్వార్థాల లోకము సస్తమాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. మీరు అడిగిన బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకు నువ్వు వదలకయ్యా. అలాంటి తల్లు హనుమంతన్న లాంటి వాళ్ళని కన్నాయి, వీరన్న లాంటి వాళ్ళని కన్నాయి, బెల్లి లలితక్క లాంటి వాళ్ళని కన్నారు. కాబట్టి నేనేమంటే ఈ బతుకున్న పీనిగల కోసమే కదా వాళ్ళు బంధువులు పట్టుకున్నది. ఎంత పీనుగులు సచ్చిన శవాల మధ్యలో బతుకున్న జీవులుగా బతుకుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎవరికి ఎక్కడ వచ్చిందనే చూస్తున్నాం. సాయుధ పోరాటం జరిగిన తర్వాత సాయుధ పోరాటం ఎవరికి ఎక్కడ వచ్చిందో చూస్తున్నాం. విప్లవోద్యమాలు వచ్చిన తర్వాత విప్లవోద్యమాలు ఎన్ని మలుపులు తిరిగినాయి, విప్లవోద్యమంలో అగ్రవర్ణాల పాత్ర ఎంత, అగ్రవర్ణాలు చేసింది ఏంది, ఎంత శాతం అగ్రవర్ణాలు ఉన్నారు, ఎవరు చచ్చిపోయిండ్రు, భారతదేశంలో తెలంగాణ విషయానికి వస్తే ఎవరి త్యాగాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరి మాన ప్రాణాలు తీసిర్రు అనేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు అణగారిన కులాలు తప్ప ఇంకో కులాన్ని వెతకలేము మనం. కానీ అణగారిన కులాలు ఐక్యంగా లేరు కాబట్టికనే ఈ రెడ్డి రాజ్యం, వెలమ రాజ్యం, ఇట్లా అనేక రాజ్యాలు పుట్టుకొచ్చు కదా, ఉన్నాయే కొనసాగుతున్నాయి. నువ్వు ఎంత తెలివనుండని ఏమన్నా చేయని బాస్, భారతదేశంలో నువ్వు పుట్టినవా, నువ్వు సచ్చేదాకా నువ్వు 1,00,000 కోట్లకు అధిపతి అయినా సరే నువ్వు అంటరాను. 1,00,000 కోట్లకు అధిపతి అయినా నువ్వు భారతదేశంలో పుడితే చాలు, నువ్వు అంటరాను. అంటే అది మార్పు రాదని చెప్పేసి రాదు. ఎందుకు రాదు అంటే అణగారిన వర్గాలు ఐక్యతకు వచ్చినప్పుడు అవుతుంది. అణగారిన వర్గాలను ఐక్యత చేసేలో భాగంగానే విప్లవాలు పుట్టుకొచ్చినాయి. ఆ విప్లవాలని పట్టించింది కూడా ప్రజలే కదా, ఆ విప్లవాలను పట్టించింది కూడా అణగారిన వర్గాలే కదా, ఆ విప్లవాలను నడిపింది కూడా అణగారిన బిడ్డలే కదా. అక్కడ కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం హైకమాండ్ అయికొస్తున్నది కదా. ఇక ఈ మధ్యకాలంలో లొంగిపోయిన వాళ్ళలో చూస్తూ ఉంటే చాలామంది సరెండర్ అయ్యారు, లేదంటే దొరికినాకనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఇందులో కూడా కులాన్ని కొన్ని డెప్త్గా పోయి చూస్తే మరణించిన వాళ్ళంతా కూడా బీసీఎస్ ఎస్టీలే, లొంగిపోయిన వాళ్ళలో కావచ్చు, లేదంటే దొరికిన వాళ్ళలో ఇప్పటికీ సరైన ఆశన లాంటి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు. ఇక్కడ కూడా కులం ఉందని చెప్పేసి అంటారా? ఎందుకు లేదు, ఖచ్చితంగా. నేనేమంటా అంటే వీళ్ళందరూ బయటకు వచ్చినందుకు ఏమంటావు అని నన్ను అడిగితే ఏం చెప్తుంటే, విప్లవం అనగానే ఎర్రజెండా గుర్తొస్తుంది కదా. అవును, ఎర్రజెండాకు పెట్టిన దుమ్ము వదిలింది అనుకుంటున్నాను, అంతే. ఎంతకు మించి చెప్పలేను నేను. ఓకే, వాళ్ళందరూ ఎర్రజెండాకు పట్టాను అంటే నేను దొరికిన వాళ్ళని అంటలేను, లొంగిపోయి వచ్చిన వాళ్ళు అట్లా అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే వయసు మితి మీరిపోయి కనీసం కళ్ళు కనబడకుండా నడవలేని పరిస్థితులు బయటకు వచ్చిన వాళ్ళని అనడానికి లేదు. ఏ స్వార్థం బుద్ధితోనైతే కొంతమంది బయటకు వచ్చారు వాళ్ళంతా ఎర్ర జెండాకు పట్టినటువంటి దుమ్ము లాంటి వాళ్ళు. ఆ ఎర్ర జెండా ఇట్లా దృప్తి దుమ్ము బయటపడ్డది, అది తేటకైంది. ఇలా కాకపోతే రేపు ఓడోడెత్తుకుంటాడు, నువ్వు నేను ఇంకోడు. కానీ ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్వార్థం వల్లనే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వల్లనే ఈరోజు హిడ్మా కావచ్చు, పాక హనుమంతు లాంటి వాళ్ళు వీళ్ళందరూ మరణిస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు అంటే చాలామంది జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నాం మనం దాన్ని? ఇంకో సైడ్ నుంచి దాంట్లో ఇబ్బంది ఏంది ఇప్పుడు, ఎందుకనంటే ఆశన్న లొంగిపోయిన నాటికి ఆయన బట్టి చాలామంది గుంపు వచ్చింది. చాలామంది గుంపు వచ్చింది. ఇవాళ మొన్న
మనం హనుమంతన్న అంత్యక్రియలకు మనం పోయినాం, పోయినాం. ఆయన ఫేస్ చూసినాం మనం కదా. చూస్తాం. సింపుల్ లాజిక్ చెప్తాను నేను. ద సేమ్ టైం ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చినటువంటి జేఎన్ఎం సంజీవన్ చూసినాం, అవును. ఆయన ఫేస్ని కూడా చూసినాం కదా. ఉమ్. కనీసం తిండి లేక నిద్ర లేక అడవిలో ఉండేటువంటి వాళ్ళ ఫేస్ ఎట్టుంటుంది, ఆశన్నతో పాటు వచ్చి కుసున్నోళ్ళ ఫేస్ ఎట్టున్నది. ఉమ్. రెండోటి, పార్టీ దగ్గర తుపాకులే ఉంటే, ఒకవేళ నక్సలైట్ పార్టీ దగ్గర తుపాకులే ఉంటే దాడికి ప్రతి దాడి చేస్తారు కదా. చేస్తారు 100%. మరి ఆశన్న కాడ ఉన్న ఎమ్మటి వచ్చిన వాళ్ళ కాడ అందరి కాడ తుపాకులు ఎక్కడివి, అన్ని కొత్తగా ఉన్నట్టున్నాయి, ఉమ్. కనబడుతుంది కెమెరా ముంగల. అప్పుడే తయారు చేసుకుని పోయినట్టున్నాయి అవన్నీ. అప్పుడే ఏమంటారు, సందకలకెళ్ళి తీసి దాపెట్టి సందకలకెళ్ళి తీసుకొని పోయినట్టున్నాయి అవి ఉమ్. కదా. అవును. అన్ని తుపాకులు ఎక్కడివి. రెండోటి, అంత పెద్ద దళం ఉంటుంది ఎక్కడన్నా, ఉమ్. అంత పెద్ద దళం ఉంటుంది అన్న. లేదు. బార్డర్లో ఉండే సైన్యాలు కూడా గుంపులు గుంపులు ఉంటారు కదన్న. ఉమ్. బార్డర్లో అంటే దేశాన్ని కాపాడుతున్నాం అని మాట్లాడుతున్నటువంటి భారత జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుంపులు గుంపులు ఉంటారు కదా. అవును. ఎంతమంది ఒక్కడ ఎట్లుంటారు, ఉన్నారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళంతా. ఉమ్. ఆ పెయిడ్ ఆర్టిస్టులకు పెద్ద మనిషి ఆశన్న ఆశ. అంతే. ఆ. ఎందుకనంటే నీకేం అర్థమైపోయినావు అన్న, ఉమ్. నువ్వు చాలా ఏళ్ళు పని చేసినావు, నీ పని మేము నా వయసు అంటే ఇప్పుడు ఇది వీడియో బయటికి పోయిన తర్వాత అంటారు ఈయన వయసు ఎంత, వాడెంత, వీడెంత. నిజం మాట్లాడుతానికి వయసుతో ఏం పని రా భయ్, ఉమ్. ఏం పని. ఈయనకి ఏం అర్థమైపోయినావు, ఏం అర్థమై వచ్చినావు. ఉమ్. మేము చనిపోతే ఏముంది, ఒక ఎర్ర జెండా కప్తారు అంతేనా మా బతుకంటే. మరి ఆయన ఏమనుకొని పోయినావు. ఓకే. ఇవాళ దీనికి సమాధానం అడుగుతున్నావు కదా, మరి నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ఉమ్. పోయేటప్పుడు జనానికి ఏం చెప్పిపోయినావు, అల్లకి పోయి ఏం చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం అడుగుతున్నావు. అవును. ఇన్న లాంటి వాళ్ళు లేకపోతే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే నన్ను అడిగే అర్హత ఎవరికి లేదంటే మరి ఎవరు అడగాలి, నేను ఎవరు అడగాలి. పోనీ నువ్వు చెప్పే ముచ్చట ఎవరికి చెప్తున్నావు, మరి ప్రభుత్వాలకే చెప్తున్నావు. నువ్వు చెప్పే ముచ్చట ఎవరికి చెప్తున్నావు. ఉమ్. అమాయకమైనటువంటి మా ప్రజలే నీ ముచ్చట అనేది. అవును. ప్రభుత్వాలతో నీకేం పని, నువ్వు ఆటపావు వాళ్ళకు ఉమ్. నీతోనేం పని. నువ్వు కాకపోతే 100 మంది ఆశానాలను దింపుతారు వాళ్ళు, అవును. 100 మంది ఆశానాలను దింపుతారు తెల్లవరకల్లా. ఉమ్. ఇది రోబోలోకం, ఇది రోబోలోకం. రైట్. ఆశానాలు లాంటి వాళ్ళు 100 మందిని దింపుతాడు, పెద్ద పని అది. అవును. నేనేమంటానంటే మనము జవాబుదారితనం ఉండాలి. ఉమ్. అది లేకుండా మాట్లాడితే నాకు ఎర్రగుడ్డ కప్తారు. ఆయన ఏమనుకొని పోయినావు, మరి నువ్వు మాట్లాడే మాటలకు నీ ఎమ్మటొచ్చిన వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు అని ఎట్టనాలే, పేడ్ ఆర్టిస్టులు అని అంటారు కదా. అవును. నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది, నేనేమంటాను పుట్టించుకొని. అవును. నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది ఉమ్. కదా. అవును. ఇంకా నేను కొత్తగా నేను చెప్పింది ఉంది, నేను ఆయన అన్నదే ఉంది. అంటే నేనేమంటున్నానంటే అగ్రస్థానంలో ఉండి పెద్ద స్థాయిలో ఆలోచించేటువంటి వాళ్ళు ఏం లొంగిపోలేరు. అవును. వాళ్ళు చనిపోయారు. ఉమ్. ఇలా హనుమంతన్న కావచ్చు, ఇంకా చాలా లొంగిపోలే, వాళ్ళు చనిపోయారు. ఉమ్. హనుమంతన్నుండు ఒక అనగారిన కుటుంబం, ఉమ్. ఓ యాదవ్ కుటుంబం నుంచి వచ్చాడు. ఉమ్. 45 ఏళ్ళు ఉండు పార్టీలో. ఉమ్. 45 ఏళ్ళు అంటే నేను పుట్టలే ఓకే. కదా. అవును. నా బాధలు ఏంటంటే వాళ్ళు ప్రాణాలే ఇస్తున్నారు, మనం పాట పాడలేమా ఉమ్. ఓకే. అట్లా అని చెప్పి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో మనం తీసుకుపోయినా ఏం చేస్తారు, కేసులు పెడతారు, లోపల పెడతారు, ఉమ్. ఇంకేదో 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 ఇంకేదో. ఇప్పుడు సాయిబాబా లాంటి గొప్పలం అయితే కాదుగా, ఏళ్ళకేళ్ళు అండజేళ్ళు వేస్తుంది మళ్ళీ. అవును. ఆయనకున్న నాలెడ్జ్ ఈ సమంత లేదు, అవును. ఈ సమంత కూడా లేదు.